తెలంగాణ ఉద్యమం అప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోవాలని కోరుకున్నోడిని నేను. ఎందుకంటే మొట్టమొదటి నుండి ఆంధ్రాకి సంబంధించిన వ్యాపారాలన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లో కూడబెడుతున్నారు. ఆంధ్రాలో ఉన్నోడు ఎవడైనా సరే హైదరాబాద్కే పోతున్నాడు. అసలు ఈ ప్రాంతాలన్నీ ఎక్కడే పడి ఉంటున్నాయి. కాబట్టి కనీసం రాష్ట్ర విభజన అన్న జరిగితే ఆంధ్ర బాగుపడుతుందని భావించి, కానీ తెలంగాణ పోరాటంలో వాళ్ళ పోరాటం నాకు నచ్చింది. ఆంధ్ర వాళ్ళని తిట్టడం ఒకటే నాకు నచ్చలా. ఆంధ్ర వాళ్ళ గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలో ఆంధ్రులు దోపిడీదారులు అంటూ నాయకులు తినే తిండిని జనాల కంటగడుతూ ఆంధ్ర వాళ్ళ వంటకాల గురించి దారుణమైన భాషలు మాట్లాడటమే నేను తప్పుపట్టా. బట్ తెలంగాణ పోరాటాన్ని సమర్థించిన వాడిని నేను. అదే సందర్భంలో తెలంగాణ ప్రజల్ని చాలా విషయాల్లో ఆంధ్రతో పోల్చుకుంటే 1000 రెట్లు బెటర్ అని చెప్తా. అక్కడ రాజకీయాన్ని ప్రజలు శాసిస్తున్నారు. నైతిక విలువలు తగ్గినప్పుడల్లా ప్రజలు మొట్టికాయ వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనీయకుండా చేస్తాం అన్నటువంటి పేరుతో అక్కడ రాజకీయాలు ఎవడూ నడపట్ల. అక్కడ చూడండి, ఉద్యమం చేసినటువంటి తెలంగాణ సమాజం తరపున, అంటే తెలంగాణ సమాజం తరపున ఉద్యమం చేసిన టీఆర్ఎస్కి 2014 అవకాశం ఇచ్చారు. అదే సందర్భంలో రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ని 2వ స్థానంలో కూర్చోబెట్టారు. ఎందుకని? ఇచ్చావు కానీ నువ్వు పోరాడకుండా చెడగొట్టావు అన్నటువంటి. అలాగే తర్వాత 2019కి వచ్చాడు, 18కి వచ్చేటప్పటికి కేసీఆర్ని అనైతికంగా దెబ్బతీయాలని చూసిన చంద్రబాబుతో జట్టు కట్టినందుకు కాంగ్రెస్కి బుద్ధి చెప్పారు. రెండోసారి అధికారంలోకి రానియకుండా చూశారు. బట్ 2023కి వచ్చేటప్పటికి అదే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎందుకని? అహంకారం పెరిగిపోయినటువంటి కేసీఆర్ వ్యవహార శైలి, అవినీతి పెంచేసినటువంటి వ్యవహార శైలి ఎక్కడికక్కడ కరెక్ట్గా వాతలు పెట్టారు. మధ్యలో దుబ్బాక విజయం, హైదరాబాద్ విజయం, హుజురాబాద్ విజయం, ఎక్కడికక్కడ సమర్థవంతమైనటువంటి వ్యవహారంతో పాటుగా తప్పుడు ప్రచారాలని నమ్మల వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగానే ఉన్నారు. అటు పక్కన మోడీ ఇంపాక్ట్ అవసరమని చూస్తున్నారు. అదే సందర్భంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లోపాలని చూస్తున్నారు. బీఆర్ఎస్తో అవసరం ఎంతవరకు అనేది చూస్తున్నారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. ఇప్పుడు చూస్తే మీడియా పరంగా కూడా చూడండి, ఆంధ్రాలో అంత దరిద్రం అక్కడ ఉందా? తెలంగాణ ఎలక్షన్స్ ప్రచారం చూస్తున్నారు కదా పేపర్లో, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారో అంతవరకే నడుస్తోంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ బురదైనా సరే నిష్పక్షపాతంగా అక్కడ సచ్చినట్టు వార్తలు కవర్ చేస్తున్నారు. ఆంధ్రాలో వచ్చేటప్పటికి అయితే తెలుగుదేశం పత్రికలు, తెలుగుదేశం టీవీలు, లేకపోతే వైసీపీ పత్రికలు, వైసీపీ టీవీలు, నథింగ్. ఇంకొక న్యూట్రల్ అనే వాయిస్కే ఛాన్స్ లేదు. ఇలాంటి దరిద్రం ఆంధ్రాలో పెరిగిన ఈ దరిద్రం అక్కడ లేదు. న్యూట్రల్ అనేటువంటి దానికి సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. న్యూట్రాలిటీని అంగీకరిస్తున్నటువంటి తెలంగాణ సమాజపు వైపుకి వాళ్ళని చూసి ఆంధ్ర సమాజం కూడా నేర్చుకుంటే, న్యూట్రాలిటీ, తప్పు చేస్తే ఎవడైనా తప్పనాలి, మంచి చేసినప్పుడు మనవాడు కాకున్నా అభినందించాలి, లేదా మూసుకు కూర్చోవాలి. అంతే తప్పించి మంచిని చెడుగా చిత్రీకరించే వ్యవస్థని వాళ్ళు అంగీకరించట్లేదు తెలంగాణ సమాజం. అది మనం ఆ రూట్లోకి వెళ్ళినప్పుడు మన దగ్గర కూడా వ్యవస్థల్ని దారిలో పెట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం.